సో హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈరోజు మనం మన యొక్క క్రాక్ ఐసెట్ 2025 యొక్క సిరీస్లో డే 3లో అయితే ఉన్నాం. సో ఈ డే 3లో మనం వచ్చేసరికి సీక్వెన్స్ అండ్ సిరీస్ యొక్క సెకండ్ పార్ట్ అనేది చూడబోతున్నాం. సో బేసికలీ సీక్వెన్స్ అండ్ సిరీస్ కనుక చూస్తే ఈ టాపిక్ అనేది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏంటంటే దీనికి 2 వీడియోస్ అనేవి చేయబోతున్నాం. ఓకేనా, ఫస్ట్ వీడియో అనేది మనం ఆల్రెడీ కంప్లీట్ అనేది చేసేసాం. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఆ వీడియో అనేది చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. అండ్ ఏదైతే ఈ క్రాక్ ఐసెట్ 2025 యొక్క సిరీస్ యొక్క ప్లేలిస్ట్ అనేది ఉందో దాని యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా, అక్కడ నుంచి మీరు వీడియోస్ అనేవి చూడవచ్చు. ఆర్డర్ వైజ్గా డే 1, డే 2, డే 3 అనేది చూడవచ్చు. క్లియర్. సో ఇప్పుడు మనం సీక్వెన్స్ అండ్ సిరీస్లో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి కొన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం. ఏంటవి? నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. దీని తర్వాత వచ్చేసరికి మనకు ఇంకా వచ్చేసరికి ఆడ్ వన్ అవుట్ కావచ్చు, రాంగ్ సిరీస్ కావచ్చు, అండ్ ఇంకా వచ్చేసరికి మనకు ఇంకొక ఫ్రాక్షన్ సిరీస్. ఇవి మనం ఏంటంటే డిస్కస్ చేసాం. ఇప్పుడు మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ కనుక చూస్తే, అండ్ అది కూడా ఏపీ ఐసెట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ కనుక మనం చూస్తే, ఏపీ ఐసెట్ వాళ్ళకు వచ్చేసరికి ఆడ్ వన్ అవుట్ అనే టాపిక్, ఆడ్ వన్ అవుట్ అనే టాపిక్ ఇక్కడ నుంచి ఏపీ ఐసెట్ వాళ్ళకి ఏంటంటే 10 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అదే టీఎస్ ఐసెట్ వాళ్ళకి ఏంటంటే 5 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో 10 క్వశ్చన్స్ అనేది ఏపీ వాళ్ళకు రావడం జరుగుతుంది. సో 10 క్వశ్చన్స్ అనేది ఒక మంచి స్కోర్ కాబట్టి మనం ఏంటంటే దీనిపైన ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ అనేది చేయబోతున్నాం. సో ఇప్పుడు ఏవైతే 2024లో అంటే మన లాస్ట్ ఇయర్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆడ్ వన్ అవుట్ నుంచి వాటి యొక్క సొల్యూషన్స్ అనేవి మనం ఇప్పుడు ఇందులో చూద్దాం. సో మన ఎగ్జామినేషన్లో అంటే రాబోయే ఎగ్జామినేషన్లో కూడా ఇటువంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్సే మనకేంటంటే వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. క్లియర్. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం. సో క్వశ్చన్స్కి అనేది వెళ్ళడానికంటే ముందు ఓకేనా, ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎంతవరకు మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ కనుక డౌన్లోడ్ చేయకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేసాం. అక్కడ నుంచి లేదా ప్లే స్టోర్ నుంచి మీరు ఏంటంటే డౌన్లోడ్ అనేది చేయవచ్చు. ఓకేనా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. ఇందులో అంటే ఈ అప్లికేషన్లో మీకు ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన కోర్సెస్ అండ్ దాంతోపాటు ఐసెట్ 2025 బ్యాచ్ అనేది నడుస్తుంది. సో ఐసెట్ 2025 బ్యాచ్ యొక్క డీటెయిల్స్ కనుక మీరు అడిగితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. సో 300+ స్పెషల్లీ రికార్డెడ్ వీడియోస్, లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి. అన్నీ మీకు ఏంటంటే ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఓన్లీ 999కే మేము మీకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ అనేది మనకు చాలా తక్కువ టైం అనేది ఉంది కాబట్టి, సమ్వేర్ అరౌండ్ 3 months టైం అనేది ఉంది కాబట్టి మనం ఏంటంటే ఓన్లీ 999కే ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. క్లియరా? ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇందులో మనం ఏంటంటే ఆడ్ వన్ అవుట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి: క్రికెట్, చెస్, హాకీ అండ్ ఫుట్బాల్. ఓకేనా. సో ఇందులో చూడండి క్రికెట్, చెస్, హాకీ, ఫుట్బాల్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే క్రికెట్ అనేది ఒక అవుట్డోర్ గేమ్, హాకీ అనేది కూడా ఒక అవుట్డోర్ గేమ్, ఫుట్బాల్ అనేది కూడా ఒక అవుట్డోర్ గేమ్. కానీ చెస్ అనేది ఏంటి? చెస్ అనేది ఒక ఇండోర్ గేమ్. సో అవర్ ఆన్సర్ విల్ బి చెస్. అంతే, చాలా సింపుల్. ఆ విధంగా ఆలోచించాలి మీరు. ఓకేనా. సో ఈ ఆడ్ వన్ అవుట్ టాపిక్లో మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి కొంచెం ఏంటంటే మన సబ్జెక్ట్ వైజ్ నుంచి కూడా వస్తాయి. అంటే రీజనింగ్ లేదా అనలిటికల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు జనరల్ నుంచి కొన్నిసార్లు కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి కూడా ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. సో ఏ విధంగా అడుగుతాడో అది కూడా చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి అనేది మనం గమనించాలి. సో ఇప్పుడు ఇందులో మీకు డిఫరెంట్గా ఏం కనిపిస్తుంది? కొంచెం డిఫరెంట్గా, కొంచెం పెక్యులియర్గా. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 లెటర్స్ అనేవి స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా స్మాల్, ఇక్కడ కూడా స్మాల్, ఇక్కడ కూడా స్మాల్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ 3 లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఏమున్నాయి? ఫస్ట్ లెటర్ ఒక్కటే క్యాపిటల్ ఉంది, మిగతా 2 లెటర్స్ ఏమున్నాయి? స్మాల్ ఉన్నాయి. అంతే. ఆ చిన్న డిఫరెన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆడ్ వన్ అవుట్ అనేది ఏంటి అంటే ఏవైనా 3 ఆప్షన్స్ అనేవి ఒకటే ప్యాటర్న్ని ఫాలో అవుతుంటాయి. ఒకటి మాత్రం ఆడ్ వన్ అవుట్లో 3 ఆప్షన్స్ ఏంటంటే ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతుంటాయి. ఒకటి మాత్రం ఆ ప్యాటర్న్కి భిన్నంగా నడుస్తూ ఉంటుంది. ఆ ప్యాటర్న్కి భిన్నంగా నడిచే
ఆప్షన్ని మనం ఏంటంటే సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ డిఫరెంట్గా ఏముంది, ఆప్షన్ డి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకు, ఇక్కడ అన్ని క్యాపిటల్స్ కాకుండా ఇక్కడ స్మాల్ లెటర్స్ కూడా ఉన్నాయి. క్లియర్. ఒకవేళ ఇది కూడా ఆప్షన్ అనేది మీట్ అయితే మనం ఏం చేస్తాం, డిఫరెన్స్ అనేది చెక్ చేస్తాం. అంటే ఇక్కడ గ్యాప్ అనేది ఏ విధంగా ఉంది అనేది చెక్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 అనేది చూసిన వెంటనే మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకు, 121 అనేది 11 స్క్వేర్, 144 12 స్క్వేర్, 169 13 స్క్వేర్. సో ఎవరైతే ఐసెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అట్లీస్ట్ మినిమం టు మినిమం 20 స్క్వేర్స్ అండ్ 15 క్యూబ్స్ అనేవి నేర్చుకోవాలి. ఇక్కడ 226 అనేది ఎటువంటి స్క్వేర్ కాదు కాబట్టి ఆన్సర్ విల్ బి ద ఆడ్ వన్ అవుట్ ఆర్ ద ఆడ్ ఆప్షన్ ఈజ్ 226, ఆప్షన్ నెంబర్ 4. Now coming to the fourth question, question number 4 చూడండి. నెఫ్రాలజీ, ఆస్ట్రాలజీ, ప్యాథాలజీ, మైకాలజీ. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, ఏదైతే ఈ ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్స్లో మనకేంటంటే కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయంటే ఇక్కడ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లజీ అనేది ఉందా, లజీ ఇస్ ద రూట్ వర్డ్ ఫర్ స్టడీ. లజీ ఇస్ ద రూట్ వర్డ్ ఫర్ స్టడీ. నెఫ్రాలజీ అంటే దేన్ని చదవడం, నెఫ్రాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ కిడ్నీస్. నెఫ్రాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ కిడ్నీస్. అదే ప్యాథాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ డిజీజ్. ప్యాథాలజీ అనేది ఏంటి, డిసీజ్. ఒక్క సెకండ్ ఆగండి, నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇక్కడ కాకుండా మనం లెఫ్ట్ సైడ్లో రాద్దాం. ఓకేనా, ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో నెఫ్రాలజీ అనేది ఏంటి, కిడ్నీ is the study of kidney. Pathology, disease. Pathology is the study of disease. అదే మైకాలజీ అంటే మైకాలజీ is the study of fungus. ఫంగస్ ఆర్ ఫంగై. సో దీన్ని మనం మైకాలజీ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆస్ట్రాలజీ అంటే, ఆస్ట్రాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ప్లానెట్స్ యొక్క పొజిషన్. అంటే ఏదైతే ప్లానెట్స్ ఉన్నాయో ఆ ప్లానెట్స్ యొక్క పొజిషన్ వల్ల మన లైఫ్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి అది చదవడాన్ని ఆస్ట్రాలజీ అంటాం. అంటే ఇక్కడ ఏవైతే నేను ఇక్కడ రాశాను కదా, నెఫ్రాలజీ, ప్యాథాలజీ, మైకాలజీ, దీస్ ఆర్ ఆల్ సమ్ సబ్జెక్ట్స్. అంటే ఇవన్నీ ఏంటి, ఎంబీబీఎస్లో లేదా మెడిసిన్లో సబ్జెక్ట్. కానీ ఆస్ట్రాలజీ ఒక్కటి ఏంటి, ఇది డిఫరెంట్. ఇది మనకేంటంటే మెడికల్ సైన్స్లోకి రాదు, ఇది ఒక కాస్మిక్ సైన్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా. సో ఆస్ట్రాలజీ ఈజ్ ద ఆన్సర్. క్లియర్. ఇప్పుడు మనకేంటంటే లజీ నుంచి మనకేంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి, లేదా లజీ నుంచి ఇంకా ఏమేమి వస్తాయి అనేది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ చూడండి, స్టడీ ఆఫ్ లివర్ యొక్క స్టడీని హెపటాలజీ అంటాం. ఫంగై, మైకాలజీ. ఆల్గే చాలా ఇంపార్టెంట్. ఫైకాలజీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫంగై అయితే ఆల్గే అయితే వైరాలజీ, కిడ్నీ నెఫ్రాలజీ, క్యాన్సర్ ఆన్కాలజీ, యూనివర్స్ కాస్మాలజీ, ఫ్రూట్స్ పామాలజీ. ఇక్కడ అన్నీ మీకు ఏంటంటే డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, ఒక్కసారి గో త్రూ అనేది అవ్వండి. లేదా నేను మీకేంటంటే ఒక పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ పీడిఎఫ్లో అంటే పెయిడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాను. అందులో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో అన్ని డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. క్లియర్. నా కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇక్కడ మనకేంటంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, హీలియం. ఓకేనా. ఆక్సిజన్ అనేది ఉంది, కార్బన్ అనేది ఉంది, నైట్రోజన్ అనేది ఉంది, హీలియం ఉంది. సో ఇందులో డిఫరెంట్ ఏంటి, ఇది కూడా జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అంటే ఆడ్ వన్ అవుట్ ఇలా కూడా వస్తాయి క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంట్, నైట్రోజన్ అనేది ఎలిమెంట్, కార్బన్ అనేది ఎలిమెంట్. కానీ హీలియం ఈజ్ అన్ ఇనర్ట్ గ్యాస్. అంటే ఇనర్ట్ గ్యాసెస్లో ఏదైతే ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయో అందులో ఫస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఏమొస్తుంది మనకు, హీలియం అనేది వస్తుంది. దాని తర్వాత ఆర్గాన్ వస్తుంది. అవునా, తెలుసు కదా అందరికీ. సో ఆర్ ఆన్సర్ విల్ బి హీలియం. ఇది ఒక ఇనర్ట్ గ్యాస్, ఇది దేంతో కూడా రియాక్ట్ అనేది అవ్వదు. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. సాంస్క్రిట్ ఉంది. ఓకేనా. ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, సాంస్క్రిట్, అశులిపి, సంకేత్ లిపి, షార్ట్ హ్యాండ్. ఓకేనా. అశులిపి, సంకేత్ లిపి, షార్ట్ హ్యాండ్. సో షార్ట్ హ్యాండ్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక రైటింగ్ స్టైల్ అండి. అంటే ఇలా మీకేంటంటే వర్డ్స్ అనేవి అంటే ఇలా చిన్నగా, అంటే ఒక సెంటెన్స్ మొత్తాన్ని కూడా ఏంటంటే వీళ్ళు ఇలా చిన్నగా ఇలా ఏంటంటే రాయడం అనేది చేస్తారు. సో ఒకవేళ మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా ప్రిపేర్ కనుక అవుతుంటే అక్కడ మీకు ఏంటంటే ఎస్ఎస్సి స్టెనో ఎగ్జామినేషన్కి షార్ట్ హ్యాండ్ అనేది కంపల్సరీ. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏది ఆడ్ వన్ అవుట్,
ఏది ఆడ్ వన్ అవుట్ అంటే సాంస్క్రిట్ అనేది ఆడ్ వన్ అవుట్ ఇక్కడ. ఎందుకు? సాంస్క్రిట్ అనేది ఒక లాంగ్వేజ్, ఓకేనా. సాంస్క్రిట్ అనేది లాంగ్వేజ్. అదే అశులిపి, లిపి అంటే ఏంటి? ఒక రాసే విధానం, ఓకేనా. సంకేత లిపి అండ్ షార్ట్ హ్యాండ్ అనేది కూడా ఒక రాసే విధానం. అంటే మనం ఇప్పుడు నేను ఏదైతే తెలుగులో చెప్తున్నానో దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఒక కోడెడ్ ఫార్మేట్లో రాయొచ్చు, కానీ సాంస్క్రిట్ అనేది ఒక లాంగ్వేజ్. ఇది డిఫరెంట్ ఈ మూడిట్లో, ఓకేనా. ఇవన్నీ లిపీస్, కానీ సాంస్క్రిట్ ఇస్ ద లాంగ్వేజ్. నా కమింగ్ టు ద 7th ఆప్షన్, క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటి? ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, దీని తర్వాత క్యాపిటల్స్ స్మాల్స్ కరెక్ట్గా ఉన్నాయా ఒకసారి చూద్దాం. క్యాపిటల్, స్మాల్ క్యాపిటల్, క్యాపిటల్ స్మాల్, స్మాల్ క్యాపిటల్, క్యాపిటల్ స్మాల్, స్మాల్ క్యాపిటల్, క్యాపిటల్ స్మాల్, స్మాల్ క్యాపిటల్, క్యాపిటల్ స్మాల్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి? డిఫరెన్స్, ఓకేనా. బి తర్వాత ఈ వచ్చింది అంటే సిడి గాయబ్, అంటే సిడి మిస్సింగ్ ఇక్కడ. నెక్స్ట్ సి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఈ మిస్సింగ్, క్యూ అంటే 17, దీని తర్వాత ఆర్ఎస్ మిస్సింగ్, రెండు మిస్ అవుతున్నాయి. యూ అంటే 21 అంటే విడబ్ల్యూ 23, 2 మిస్సింగ్. ఇక్కడ అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఎఫ్ జిహెచ్ 2 మిస్ అయ్యాయి. నెక్స్ట్ జిహెచ్ఐ 2 మిస్ అయ్యాయి. ఇక్కడ కూడా 2 మిస్ అయింది. నెక్స్ట్ యూ అంటే 21, నెక్స్ట్ 22 అంటే వి, దీని తర్వాత డబ్ల్యూ, అంటే ఇక్కడ 2 మిస్ అయితే అంటే విడబ్ల్యూ తర్వాత మనకి ఇక్కడ ఏముండాలి? ఇక్కడ వైజెడ్ కాదు XY ఉండాలి. అంటే ఇది తప్పు, అంటే ఇక్కడ వైజెడ్ అనేది తప్పు. అంటే ఇక్కడ వైజెడ్కి బదులుగా ఇక్కడ 2 లెటర్స్ స్కిప్ అయితే ఏముండాలి? ఇక్కడ XY ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. అంటే ఇక్కడ లెటర్స్ కొంచెం డిఫరెంట్గా స్కిప్ అయ్యాయి, అవునా. ఇక్కడ లెటర్స్ అనేది డిఫరెంట్గా స్కిప్ అయ్యాయి, అలా మనం చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. ల్యాండ్, లేబర్, ప్రాఫిట్, క్యాపిటల్, ఇందులో ఏది ఆడ్ వన్ అవుట్? అంటే ఇక్కడ మన బిజినెస్ టర్మినాలజీస్లో కనుక మనం చూస్తే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా. ఎవరైనా బీబీఏ స్టూడెంట్స్ కనుక ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, లేదా ఎవరైనా ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ కనుక చదివి ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకు ఏమేమి వస్తాయి? ల్యాండ్ అనేది వస్తుంది, దీని తర్వాత లేబర్ అనేది వస్తుంది, ఓకేనా. ఏదైనా ఒకటి మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక పెన్సిల్ అనేది ప్రొడ్యూస్ చేయాలండి, ఓకేనా. నేనేం చేయాలి? ఒక పెన్సిల్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో ఈ పెన్సిల్ నేను ప్రొడ్యూస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఫ్యాక్టరీ అనేది పెట్టడానికి ఒక ల్యాండ్ కావాలి, దీని తర్వాత అక్కడ పనిచేయడానికి లేబర్ కావాలి, దీని తర్వాత ఈ ఏదైతే వీళ్ళకు అమౌంట్ కావాలి కదా, క్యాపిటల్ మెషినరీస్ తీసుకొని రావడానికి అదంతా కావాలి. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏం కావాలి? ఇదంతా చూసుకోవడానికి లేదా ఇదంతా స్టార్ట్ చేయడానికి ఒక మనిషి కావాలి, ఆంట్రప్రెన్యూర్. సో దీస్ ఆర్ ద 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఏంటవి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆంట్రప్రెన్యూర్. సో ఇక్కడ ల్యాండ్ అనేది ఉంది, లేబర్ ఉంది, క్యాపిటల్ ఉంది, కానీ ఇక్కడ ఆంట్రప్రెన్యూర్ అనేది ఉందా? లేదు. ఇక్కడ మనకేముంది? ప్రాఫిట్. సో ప్రాఫిట్ అనేది ఏంటి? మనకు వచ్చే లాభం, ఓకేనా. మనకు ఏదైతే ఇన్కమ్ అనేది వస్తుందో అది ప్రాఫిట్ రూపంలో కూడా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9 అనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. యాపిల్, ఆరెంజ్, పైనాపిల్, టొమాటో. ఇది చూస్తూనే మనం చాలా ఫాస్ట్గా చెప్పొచ్చు. ఎందుకు? యాపిల్ అనేది ఫ్రూట్, ఆరెంజ్ అనేది ఒక ఫ్రూట్, పైనాపిల్ అనేది ఫ్రూట్, కానీ టొమాటో అనేది ఏంటి? ఒక వెజిటేబుల్. సో ఆన్సర్ ఈజ్ టొమాటో. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈజ్ టొమాటో. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. నెస్ట్, స్టేబుల్, హోల్, బోట్. సో నెస్ట్ అనేది ఏంటి? ఏవైతే బర్డ్స్, ఓకేనా, బర్డ్స్ నివసించే ప్లేస్ని మనం ఏమంటాం? నెస్ట్ అంటాం. అదేవిధంగా స్టేబుల్ అంటే హార్సెస్ ఎక్కడైతే స్టే చేస్తాయో లేదా ఎక్కడైతే నివసిస్తాయో దాన్ని మనం స్టేబుల్ అంటాం. హోల్లో ర్యాబిట్స్ కానివ్వండి లేదా ఇంకా కొన్ని స్నేక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హోల్స్లో ఉంటాయి ఇవి. కానీ బోట్ ఈజ్ నాట్ అ హోమ్ ఫర్ ఎనీ వన్. సో బోట్ అనేది దేనికి కూడా ఒక హోమ్ కాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బోట్. సో ఈ విధంగా మనకి ఏవైతే 10 క్వశ్చన్స్ అనేవి ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్లో వచ్చాయో ఆ 10 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసాం. అవుట్ ఆఫ్ దిస్ 10 క్వశ్చన్స్ నాకు తెలిసి
ఒక 8 క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ అయితే చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్లో మనకేంటంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి యూజ్ అయ్యాయి. అంటే ఇన్ ద సెన్స్ ఎకనామిక్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ ఎబిలిటీ కానివ్వండి, వాటిని కూడా మనం ఏంటంటే కొంచెం గెస్ చేసి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. నా కమింగ్ టు ద 11th క్వశ్చన్ నెంబర్ 11 అనేది మనం కనుక చూస్తే ఇది టీఎస్ఐ సెట్ 2024లో వచ్చిన క్వశ్చన్. అంటే టీఎస్ఐ సెట్లో ఇలా డైరెక్ట్గా ఆడ్ వన్ అవుట్ అనేది మనకు అడగడం లేదు. ఏ విధంగా అడుగుతున్నాడు, ఇలా సిరీస్ టైప్లో క్వశ్చన్ ఇచ్చేసి ఇందులో ఆడ్ వన్ అవుట్ అడుగుతున్నాడు. సో ఇది ఆల్రెడీ మనం సీక్వెన్స్ అండ్ సిరీస్ పార్ట్ 1లో సాల్వ్ చేసాం ఈ మోడల్స్. దీన్ని మళ్ళీ ఇంకోసారి నేను మీకోసం సాల్వ్ చేస్తున్నాను, అంటే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక మనం చూస్తే ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క డిఫరెన్స్ అనేది మనం రాయాలి. సో 10 నుంచి 30కి డిఫరెన్స్ ఎంత, 20. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత, 38. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత, మనం 2 కనుక యాడ్ చేస్తే 70 అవుతుంది. 70కి ఒక 62 అంతే కదా, 62. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి, 70, 80, 90. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత, 130. ఇంతవరకు చాలండి. ఓకేనా, ఇంతవరకు తీసుకుందాం, ఎందుకు మనకు ఆప్షన్లో 520 అనేది లేదు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్ పైన డిఫరెన్స్ తీసుకోండి. అంటే దీన్ని మనం ఏమంటాం, స్టెప్ డిఫరెన్స్ అంటాం. డిఫరెన్స్ పైన డిఫరెన్స్ కనుక చూస్తే ఇక్కడ ఎంత ఇంక్రీజ్, 18 ఇంక్రీజ్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది, 38, ఒక 62 అంటే 24 ఇంక్రీజ్ అయింది. 24 అంటే ఇక్కడ మీరు గమనిస్తే, కొంచెం జాగ్రత్తగా గమనిస్తే 18 నుంచి 24 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 18 నుంచి 24 అంటే 18 + 6. 18 + 6 is 24. అదేవిధంగా మళ్ళీ మనకు ఇక్కడ 62 నుంచి 90కి వెళ్ళాలి. 62 నుంచి 90కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కూడా ఒకవేళ ఇక్కడ మనం రాంగ్ నెంబర్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఒకవేళ ఇదే సిరీస్ కనుక ఉంటే, అంటే +6 + 6 ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, డిఫరెన్స్ పైన డిఫరెన్స్ ఈ విధంగా వెళ్తూ ఉంటే 24 + 6 ఎంత, 30. ఎంత, 30. అంటే మనం ఏం చేయాలి, 62కి ఒక 30 అనేది యాడ్ చేయాలి. 62 + 30 ఎంత, 92. 62 + 30 ఎంత, 92. అంటే ఇక్కడ ఒకవేళ 90 అనేది కాకుండా, ఇక్కడ 90 అనేది కాకుండా వేరే నెంబర్ కనుక ఉంటే, వేరే నెంబర్ ఏంటి, 62 + 30 ఈజ్ 92. సో 130 ఒక 92 ఏముంటుంది, 220కి బదులుగా ఏమొస్తుంది, ఇక్కడ 222 అనేది వస్తుంది. అవునా కాదా? ఎస్. మళ్ళీ మనం ఏం చేద్దాం, దీని తర్వాత కూడా చెక్ చేద్దాం. దీని తర్వాత కూడా ఇక్కడ ఏ నెంబర్ అనేది వస్తుంది చెక్ చేద్దాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా సేమ్ అంతే ఇంక్రీజ్ అవ్వాలి. సో 30 + 6 is 36. అవునా. సో 92 + 36, 92 ఒక 36 వచ్చేసరికి 8. ఇక్కడ ఎంత వస్తుంది, 128. సో 222 + 128 130 ఇస్తుందా కాదా, అది చెక్ చేయండి. 222 + 138 ఎగ్జాక్ట్లీ మనకు 350 ఇస్తుంది. అంటే మనం ఏదైతే చేసామో అది కరెక్ట్. అంటే ఇక్కడ 220కి బదులుగా 222 కనుక ఉంటే మనకు 350 కరెక్ట్గా సాటిస్ఫై అవుతుంది. అంటే ఇక్కడ రాంగ్ నెంబర్ ఏంటి, ఆడ్ వన్ అవుట్ ఏంటి, 220 అనేది ఇక్కడ ఆడ్ వన్ అవుట్. 220 అనేది ఇక్కడ తప్పుగా వచ్చింది. సో 220కి బదులుగా ఏముండాలి, ఇక్కడ 222 అనేది ఉండాలి. సో ఈ విధంగా మనం ఏదైతే రాంగ్ నెంబర్ అనేది ఉందో, లేదా ఆడ్ వన్ అవుట్ అనేది ఉందో, ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎగ్జామినేషన్లో మనకి ఏంటంటే ఫైండ్ ద రాంగ్ సిరీస్ లేదా రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్ అని చెప్పేసి అలా అడుగుతాడు. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి, సేమ్ అదే కాన్సెప్ట్, ఇదే విధంగా చేయాలి. ఇక్కడ డిక్రీజ్ అవుతున్నాయి. ఎంత డిక్రీజ్ అయింది, 12 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 10 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, 10 డిక్రీజ్ అయింది. అలా కాకుండా ఇక్కడ 12 నుంచి 10 ఎంత, 12 నుంచి 10 డిక్రీజ్ అయితే -2 అయింది. 10 - 2 8. 92లో 8 కనుక తీసేస్తే, ఇక్కడ 92లో మనము 8 కనుక తీసేస్తే ఎంత వస్తుంది, 82. అవునా కాదా? నెక్స్ట్ 82లో ఏం చేయాలి, 6 అనేది తీసేయాలి. 82 - 6 ఎంత, 76. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫైడ్. అంటే ఇక్కడ తప్పు, రాంగ్ సిరీస్ ఏంటి, 90నా 80నా, 80కి బదులుగా ఇక్కడ ఏముండాలి, 82 ఉండాలి. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 13 ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ 0, ఇక్కడేమో 2 పెరిగింది, ఇక్కడ 1 పెరిగింది, ఇక్కడేమో 3 పెరిగింది, ఇక్కడ 4. అవునా. జాగ్రత్తగా చూడండి, నేను అన్ని డిఫరెన్సెస్ రాస్తాను. 4 పెరిగింది, ఇక్కడేమో 5 పెరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్, అంటే ఇక్కడ 1 నుంచి 1 కాకుండా ఇది తీసుకోండి, 3 4 5 కరెక్ట్గా
ఒక సీక్వెన్స్లో ఇంక్రీజ్ అవుతున్నాయి, అవునా కాదా? ఇవి ఏమవుతున్నాయి, 3, 4, 5 అనేవి సీక్వెన్స్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒకవేళ ఈ 3, 4, 5 అనేది కరెక్ట్గా ఉంది, ఇక్కడ ఇది తప్పుగా ఉంది అనుకుందాం. ఈ డిఫరెన్సెస్ అనేవి తప్పుగా ఉన్నాయి. సో ఎలా ఉండొచ్చు? ఓకేనా, ఎలా ఉండొచ్చు? ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5 అంటే ఇక్కడ 2 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 0 ఉండాలి, అవునా? ఒకసారి చెక్ చేద్దాం. 0 + 0 ఎగ్జాక్ట్లీ సాటిస్ఫైడ్ 0. నెక్స్ట్ 0 + 1 ఎంత? 1 ఉండాలి. అంటే ఇక్కడ ఒకవేళ 2కి బదులుగా 1 ఉంటే మన సిరీస్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేద్దాం. 0 + 0 0, 0 + 1 1, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15 ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అంటే ఇక్కడ ఏదైతే 2 అనే నెంబర్ అనేది ఉందో ఇది రాంగ్ నెంబర్, రాంగ్ సిరీస్ ఆర్ ఆడ్ వన్ అవుట్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఎగ్జామినేషన్లో ఐడెంటిఫై చేయాలి. అది ఖచ్చితంగా ఆ రాంగ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లాస్ట్లో ఉండాలి లేదా లాస్ట్ బట్ వన్లో ఉంటుందంటే కాదు, మిడిల్లో కూడా మనకి ఏంటంటే వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకేనా, క్లియర్? నా కమింగ్ టు ద 14th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకేనా, లాస్ట్ ఇయర్ లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకి ఏంటంటే ఎగ్జామినేషన్లో వచ్చింది. ఈ క్వశ్చన్ అనేది చూసి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అటెంప్ట్ చేయలేకపోయారు. ఓకేనా, కానీ ఇది ఈజీ క్వశ్చన్. ఇది ఎందుకు ఈజీ? కొంచెం ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ లేదా ఫస్ట్ ఏదైతే ఇది ఉందో ఈ 4 లెటర్స్ ఉన్నాయి, ఇది చూసిన వెంటనే కొంచెం ఏంటంటే ఆలోచిస్తే స్టూడెంట్స్కి ఏంటంటే అర్థమవుతుంది. ఏంటి? ESOR ఈజ్ అన్ యానాగ్రామ్ ఫర్ రోజ్. అంటే రోజ్ ఏదైతే ఉందో, రోజ్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటిని ఎలా పడితే అలా రాయడం అనేది జరిగింది. ఓకేనా, ఎలా పడితే అలా రాయడం, లేదా రివర్స్లో రాశారు ROSE. అదేవిధంగా దీన్ని రివర్స్ చూడండి, LILY లిల్లీ, LILY లిల్లీ. ఇదేమవుతుంది LEMON. కొన్నిసార్లు ఇలా డైరెక్ట్గా రివర్స్లో రాసేస్తాడు, కొన్నిసార్లు మనకేంటంటే రాయడు. ఓకేనా, డైరెక్ట్గా రివర్స్లో రాయడు. ఇదేమవుతుంది LOTUS, లోటస్. ఇప్పుడు వీటిలో ఆడ్ వన్ అవుట్ ఏంటి చెప్పండి? రోజ్ అనేది ఒక ఫ్లవర్, లిల్లీ అనేది ఒక ఫ్లవర్, కానీ లోటస్ అనేది ఒక ఫ్లవర్, కానీ లెమన్ అనేది ఫ్లవర్ కాదు. లెమన్ అనేది ఏంటి? లెమన్ అనేది ఒక ఫ్రూట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లెమన్. ఓకేనా, ఆప్షన్ 3 లెమన్. క్లియరా? ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 14 కంప్లీట్. నా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇంతవరకు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేయకపోతే వెంటనే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీకు ISET 2025 బ్యాచ్, షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాం. లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. లైవ్ క్లాసెస్లో మీరు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. సో దీని యొక్క ఫీజు 999 రూపీస్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ర్యాంక్స్ కనుక వస్తాయి, అంటే మా యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ అంటే TS ISET 2024లో కనుక మనం చూస్తే స్టేట్ ర్యాంక్ 20, దీని తర్వాత స్టేట్ ర్యాంక్ 62, 64, 130 ఇలా మంచి ర్యాంక్స్ అంటే మనకు రావడం అనేది జరిగింది. ఇంకా ర్యాంక్స్ చూడండి. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే 2023 AP ISET కానివ్వండి, TS ISET కానివ్వండి, స్టేట్ 16th అండ్ స్టేట్ 7th ర్యాంక్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీకు TS ISET 2024 ర్యాంక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 143, 178, 274, 276 మంచి ర్యాంక్స్ ఇవి. ఇక్కడ బిలో 1000 ర్యాంక్స్ ఏంటంటే మనకు చాలా రావడం అనేది జరిగింది. అప్రాక్సిమేట్లీ 100 ఆర్ 150 ర్యాంక్స్ ఏంటంటే మనకు బిలో 1000 రావడం అనేవి జరిగింది. ఓకేనా, సో ఇది AP ISET వాళ్ళ యొక్క ర్యాంక్స్ అండి. 92, 109, 122, 142, 175 ఇలాగా మంచి ర్యాంక్స్ అనేవి మనకేంటంటే మన స్టూడెంట్స్కి రావడం అనేది జరిగింది. క్లియర్? సో ఇది నెక్స్ట్. ఇప్పుడు ఇది AP ISET 2023 ఎగ్జామ్ రిజల్ట్స్, TS ISET 2023 ఎగ్జామినేషన్ రిజల్ట్స్. సో మా యొక్క క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్తో మేము ఏంటంటే డిజైన్ అనేది చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 AP ISET 2024లో వచ్చిన క్వశ్చన్. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 39, 26, 52, 65. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్స్ చూసిన వెంటనే మనకు థాట్ రావాల్సింది ఏంటి? ఈవెన్ ఆడ్ ఏమైనా ఉందా? సో ఇందులో 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 2 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఇది కాదు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ఏమైనా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా? సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటూ ఏమీ లేవు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనం మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా 13 మల్టిపుల్స్. ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఏంటి? 13 మల్టిపుల్స్. ఏంటి? 13 3s are 39, ఇది 13 2s are 26, ఇది 13 4s are 52, ఇది వచ్చేసరికి
13 5 65. సార్ అన్నీ 13 యొక్క మల్టిపుల్స్ కరెక్టే. ఇప్పుడు ఇందులో ఆడ్ వన్ అవుట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ చూడండి. 3 అనేది ఒక ప్రైమ్, 2 అనేది ఒక ప్రైమ్, 5 అనేది ప్రైమ్. కానీ 4 అనేది అంటే 13 4 52 అంటే 4 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాదు. సో ఈ విధంగా మనం ఆన్సర్ చెప్పొచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 52. క్వశ్చన్ నెంబర్ 16కి వెళ్దామా? క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఇక్కడ ఎస్ఏటి, జీఈటి, ఆర్ఏటి, ఎంఏటి ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి? సో ఇది బేసికలీ మనం చూస్తూనే చెప్పొచ్చు. అన్నిట్లో మిడిల్ లెటర్ అనేది ఏ అనేది ఉంది, ఏటీ అనేది ఉంది. ఓకేనా, లాస్ట్ 2 లెటర్స్. కానీ ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మాత్రం ఈటీ అనేది ఉంది. సో ఇది తప్పు. సో ఆడ్ వన్ అవుట్ ఈజ్ ఆప్షన్ బి. అన్ని చోట్ల ఏటీ ఉంది, కానీ ఇక్కడ ఈటీ అనేది ఉంది. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు ద 17th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. టెస్లా, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీ. సో ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి? టెస్లానా, ఇన్ఫోసిసా, మైక్రోసాఫ్టా, యాపిల్ కంపెనీనా? ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇన్ఫోసిస్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ, యాపిల్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకేనా. అండ్ దానితో పాటు ఇక్కడ మనకేంటంటే టెస్లా అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీనే. టెస్లా కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ని పబ్లిష్ చేయడము, లేదా వాళ్ళ యొక్క కార్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సాఫ్ట్వేర్స్ని ఇష్యూ చేస్తుంది. కానీ ఇన్ఫోసిస్కి కానివ్వండి, మైక్రోసాఫ్ట్కి కానివ్వండి, యాపిల్కి కానివ్వండి వాళ్ళ యొక్క కార్స్ అనేవి లేవు. ఓన్లీ టెస్లాకి మాత్రం కార్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, సార్ యాపిల్ దగ్గర మాత్రమే ఫోన్స్ ఉన్నాయి కదా, టెస్లా దగ్గర ఫోన్ లేదు, ఇన్ఫోసిస్ దగ్గర ఫోన్ లేదు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఏంటంటే ఫోన్స్ అనేవి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫోన్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. సో అది మనం చెప్పలేం. ఓన్లీ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే టెస్లా అనేది కార్ కంపెనీ. నాకు తెలిసినంత వరకు ఇదే లాజిక్ అనేది ఉంటుంది. ఒకవేళ వేరే లాజిక్ ఏమైనా మీకు తడితే కింద కామెంట్స్లో టైప్ చేయండి, కామెంట్స్లో పెట్టండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. రెవెన్యూ, ప్రాఫిట్ మార్జిన్, ఎర్నింగ్ పర్ షేర్, మార్కెట్ షేర్. సో ఇది కూడా బిజినెస్ నుంచి. రెవెన్యూ అంటే ఆదాయం. ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు తెలియకపోతే ఆదాయం అంటే మన దగ్గర డబ్బులు వస్తున్నాయి. లాభం మార్జిన్. సో ప్రాఫిట్ మార్జిన్ అంటే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ మనకు డబ్బులు వస్తున్నాయి. మార్కెట్ షేర్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క మార్కెట్ షేర్ లేదా మార్కెట్ వాల్యూ ఎంత. ఇక్కడ మనకు డబ్బులు రావడం లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది? మార్కెట్ షేర్. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఇన్కమ్. ఇవన్నీ కూడా ఇన్కమ్సే మనకు. క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19 కనుక చూస్తే 29,000, 9,000, 25,000, 4,000. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి? ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతి నెంబర్కి 3 zeros ఉన్నాయి. అంటే ప్రతి నెంబర్లో 3 zeros ఉన్నాయి. ఆ 3 zeros తీసేయండి. 3 zeros వద్దు మనకు. 3 zeros కనుక మీరు తీసేస్తే ఇది 3 square అవుతుంది, ఇది 5 square అవుతుంది, ఇది 2 square అవుతుంది. కానీ 29 అనేది ఎటువంటి స్క్వేర్ కాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20 ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్లూటో, నెప్ట్యూన్, జూపిటర్, సాటర్న్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇందులో నెప్ట్యూన్ అనేది ఒక ప్లానెట్, జూపిటర్ అనేది ఒక ప్లానెట్, సాటర్న్ అనేది ప్లానెట్. కానీ ప్లూటో అనేది ప్రీవియస్గా ప్లానెట్గా ఉండేదే, కానీ ఇప్పుడు ఇది ప్లానెట్ కాదు. సో ఆడ్ వన్ అవుట్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 21. మిడ్ ఫీల్డర్, ఏస్, పాస్, అసిస్ట్. సో మిడ్ ఫీల్డర్ అంటే ఏంటి? ఏదైనా ఒక స్పోర్ట్ కనుక మనం తీసుకుంటే అది ఫుట్బాల్ కానివ్వండి లేదా ఒక హాకీ కానివ్వండి, అందులో మిడిల్లో ఎవరైతే ఫీల్డర్ ఉంటారో లేదా మిడిల్ ప్లేయర్ ఉంటారో వాళ్ళని మిడ్ ఫీల్డర్ అని చెప్పేసి అంటాం. ఎక్కువగా మనం ఇది సాకర్ లేదా ఫుట్బాల్లో చెప్తాం. నెక్స్ట్ పాస్ అనేది అంటే మనం హాకీలో లేదా ఫుట్బాల్లో బాల్ని పాస్ చేయడం అంటాం. అసిస్ట్ అంటే హెల్ప్ చేయడం. సో ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక గేమ్లో యూజ్ అయ్యే టర్మ్స్ ఫుట్బాల్ కానివ్వండి అలాగా. కానీ ఏస్ అనేది ఏంటి? ఏస్ అనేది మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది ఒక కార్డ్. ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, అందులో ఏస్ ఆఫ్ హార్ట్ కావచ్చు, ఏస్ ఆఫ్ స్పేడ్ కావచ్చు, ఏస్ ఆఫ్ డైమండ్ కావచ్చు, లేదా ఏస్ ఆఫ్ క్లబ్ కావచ్చు. సో ఇది ఒక కార్డ్ కావచ్చు. లేదా ఓకేనా, ఎవరైతే టెన్నిస్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళలో టాప్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఏస్ అంటాం. సో ఇక్కడ ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది? ఆప్షన్ బి, ఏస్ అనేది ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే జనరల్ స్టడీస్ నుంచి క్వశ్చన్ అనేది వచ్చింది. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏంటి? లోక్సభ. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ నథింగ్ బట్ లోక్సభ. గవర్నర్, ప్రెసిడెంట్ వీళ్ళు ఇద్దరు కూడా ఒకేలాగా పనిచేస్తారు. అంటే గవర్నర్కి ఓకేనా, ఒక స్టేట్కి హెడ్ ఎవరంటే గవర్నర్, అదేవిధంగా మన ఇండియా మొత్తానికి హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్. ఓకేనా. సో ఈ విధంగా అంటే ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ అన్నమాట. ఇవి రెండు కూడా ఈక్వల్ అలాగా. నెక్స్ట్ సీఎం, పిఎం వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఈక్వల్గా ఉంటారు. స్టేట్లో సీఎం, సెంట్రల్లో పిఎం.
కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే పార్లమెంట్ కాదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటి? రాజ్యసభ. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే రాజ్యసభ. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, లెజిస్లేటివ్ కౌన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. ఈ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అంటాము. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 29 చూద్దాం. ఇక 2 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే, 2 సాల్వ్ చేద్దాం. ఎండ్ అనేది మనకి సెషన్ అనేది ఎండ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిసెంబర్, అక్టోబర్, సెప్టెంబర్, ఏప్రిల్. సో డిసెంబర్లో ఎన్ని రోజులు ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. అక్టోబర్లో 31 రోజులు, సెప్టెంబర్లో 31 రోజులు, కానీ ఏప్రిల్లో మటుకు 30 డేసే ఉంటాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, ఏప్రిల్. క్వశ్చన్ నెంబర్ 24, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. ప్లాట్యూ, స్టార్, మౌంటైన్, ఫారెస్ట్. ఇందులో ఆప్షన్ ఆన్సర్ అనేది ఏమవుతుంది అండ్ దానికి లాజిక్ ఏంటి మీరే చెప్పండి. సో ఈ క్వశ్చన్ అనేది మీకు నేను హోంవర్క్ కింద ఇస్తున్నాను. సో మీరు ఏం చేయాలి? ఆన్సర్ చెప్పాలి. అంటే 24th క్వశ్చన్ ఆన్సర్ ఏనా, బీనా, సీనా, డీనా ఇది చెప్పండి. కామా రాసి దాని యొక్క లాజిక్ ఏంటి అది చెప్పండి. ఓకేనా? సో ఇక్కడతో మన సెషన్ అనేది ఎండ్ అవుతుంది. సో ఎండ్ చేయడానికంటే ముందు ఇంకోసారి చెప్తున్నాను, ఏపీ ఐసెట్ కానివ్వండి, టీఎస్ ఐసెట్ 2025 ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే మీరు మా యొక్క షార్ట్ టర్మ్ బ్యాచ్లో ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ అనేది ఓన్లీ 999 రూపీస్ మాత్రమే. ఓకేనా? ఇక్కడ మీకు ఏమేం ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనేది మీకు డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ అయితే చేసాం. వీడియోని పాజ్ చేసి మీరు ఈ ఫీచర్స్ని లేదా ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ అనేవి ఉన్నాయో వాటిని చదవచ్చు. ఓకేనా? సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్.